పెరిగిన ధరలతో కర్నూలు ఉల్లి రైతుల పంట పండుతోంది. 7 ఏళ్ల తర్వాత ఉల్లి రైతులు ఆశించిన దానికంటే కూడా రెట్టింపు ధర పలుకుతోంది. ఇప్పుడు రైతుకి గణనీయమైన ధర లభిస్తుండగా కస్టమర్కి మాత్రం కన్నీళ్లు పడుతున్నాయి. కర్నూలు మార్కెట్లో క్వింటా ఉల్లి 4,300 రూపాయలు పలుకుతూ ఉండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే తీవ్ర వర్షాభావ పరిస్థితులు సాగుపై ప్రభావం చూపడంతో సప్లై పూర్తిగా తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు లేక సాగు విస్తీర్ణం తగ్గిందని ఉల్లి రైతులు చెబుతున్నారు. కర్నూలు మార్కెట్లోని ఉల్లి ధరలపై మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగిరెడ్డి అందిస్తారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉల్లి ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇంకా పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈసారి గణనీయంగా సాగు తగ్గడంతో పాటు వర్షాలు చాలా ఆలస్యంగా రావడం, అసలు తక్కువగా రావడంతో మరింత దిగుబడి కూడా తగ్గిపోయింది. దీంతో సప్లై పూర్తిగా తగ్గిపోవడంతో డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి తోడు మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో కూడా వర్షాలు లేకపోవడంతో ఉల్లి దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. దీంతో కర్నూలు జిల్లాకు వచ్చే మహారాష్ట్ర ఉల్లి కూడా తగ్గిపోవడంతో ఇక్కడ కర్నూలు జిల్లాలో పండే ఉల్లి కూడా గణనీయంగా తగ్గడంతో ఈ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం మనకున్న సమాచారం మేరకు ప్రస్తుతం ఈరోజు ఉల్లి క్వింటాల్ ధర కనీస ధర 4,000 రూపాయలు పలుకుతుంది. అదేవిధంగా మ్యాక్సిమం ప్రైస్ 4,329 రూపాయలు క్వింటాల్ ఉల్లి ధర పలుకుతున్న పరిస్థితి ఉంది. ఇది కొంచెం ఉల్లి పండించిన రైతులకు కాస్త ఉపశమనమే కానీ గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉల్లి సాగు గణనీయంగా తగ్గిపోయింది. ఉల్లి వేసిన రైతులకు మాత్రం కొంత మద్దతు ధర లభిస్తోంది. గణనీయంగా రేట్లు పెరగడమే ఇందుకు కారణం. ప్రస్తుతం మనం ఉల్లి సాగు చేసిన రైతు ఉన్నారు. చెప్పండి, నువ్వు ఎంత ఉల్లి సాగు చేసావు? ఎంత? నేను అర్ధ ఎకర వేసాను సార్. అర్ధ ఎకర వేసింటే 30 ప్యాకెట్లు అయినాయి. ఇంకా ఏంది పాత పనులు బోర్లు ఎత్తిపోయినాయి. ఇంకా వాన లేదు, ఇంకా నీళ్ళు లేకుండా ఏదో కొంత చిన్న సులు అంటే ఇంకా పెరిగేసుకొని పోసుకొని వచ్చినాను. అంతే. గతంలో ఎంత వేస్తుంటివి? ఎకర వేస్తుంటే ఏడు అర్ధ ఎకరం వేసిన. అంతే. ఎందుకని అట్లా తగ్గించు? నీళ్ళు లేవు, వర్షాలు లేవు, ఇంకా ఉండే కాడికి పంట పండించుకున్నాం. ధర ఎట్లుంది ఇప్పుడు మీకు? ధర 3,500 4,500 వరకు ఉంది. ఇవాళ ఎట్ట పోతావు? నేను 4,500 పోయినాట. ఇవాళ ఎట్ట పోతావు? ధర ఉంది కానీ పంట లేదు. అంతే సార్. ధర ఉంటే పంట ఉంటుంది, పంట ఉంటుంది. ఇంకా ఏం లేవు ఊర్లో ఉల్లిగడ్డలే లేవు. ఇంకా లాస్ట్ ఇంకా ఏడ ఎండికిల్లా ఇప్పుడు వానకు నాటాడు కన్నీ చచ్చిపోయినాయి. ఏం లేవు. ఇంకా పత్తులు పోయినాయి, గీతులు పోయినాయి, ఏంటి లేవు సార్. చూసారుగా తీవ్ర వర్షాభావం ఉల్లి ధరలు భారీగా పెరిగేలా చేసింది. గతం కంటే ఈసారి దాదాపు 4 రెట్ల ఉల్లి సాగు తగ్గిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రానున్న రోజుల్లో ఈ ఉల్లి ధరలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఉల్లి ధరలు గణనీయంగా పెరిగితే ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, TV9 కర్నూలు.